హాయ్, దిస్ ఇస్ రాజేష్ శర్మ. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఇప్పుడు ఎటువైపు బాగుంది అని అంటే తక్కువ మనం చెప్పే ప్లేస్ శ్రీశైలం హైవే. అది ఒక రీజన్. శ్రీశైలం హైవేకి మొదటి నుంచి ఉన్న ఒక క్రేజ్ కావచ్చు, లేదా తాజాగా చాలామంది ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం రోడ్డే అని ఇంకా భావిస్తూ ఉండడం వల్ల నేను ఎందుకు ఇంకా అనే దాన్ని లాగాను స్ట్రెస్ చేశాను అంటే, నిజానికి శ్రీశైలం హైవే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఫ్యూచర్ సిటీకి దగ్గరగా లేదు. చాలా ప్లేస్లో మీరు ఆల్మోస్ట్ ఏ ప్లేస్ తీసుకున్నా సరే 5 కిలోమీటర్ల కంటే తక్కువ లేదు. కొన్ని ప్లేసుల్లో 10-12 కిలోమీటర్ల దూరం కూడా ఉంది. ఇది తెలియక చాలామంది శ్రీశైలం రోడ్ అంటేనే ఫ్యూచర్ సిటీ అంటేనే శ్రీశైలం రోడ్డు అన్న భావనలో ఉన్నారు. విలేజ్ల పరంగా చూస్తే కూడా ఒక్క కందుకూరు మండలంలో ఎక్కువ విలేజ్లు ఉన్నాయి, కానీ ఇటు మహేశ్వరం మండలంలో 2 గ్రామాలు, అటు అమన్గల్ మండలంలో కూడా 2 గ్రామాలు. ఎక్కువ గ్రామాలు అంటే 56 గ్రామాలు ఉంటే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలో ఆల్మోస్ట్ అంటే 16, 2 అంటే ఒక 20 గ్రామాలు మాత్రమే శ్రీశైలం హైవే వైపు, మళ్ళీ దాంట్లో కూడా కొంత దూరం ఉంటాయి. ఎక్కువ మిగిలిన 36 గ్రామాలు నాగార్జున సాగర్ రోడ్డు వైపు. ఇది తెలియక చాలామంది శ్రీశైలం హైవే మీద క్రేజ్తో ఫ్యూచర్ సిటీ అంటే అదే అటువైపే అన్న ఒక భ్రమలో, దానికి తోడు అక్కడ జరుగుతున్న ప్రచారం వల్ల విపరీతంగా డబ్బులు పెట్టి కొంటున్నారు. మరీ ముఖ్యంగా కందుకూరు ఏరియాలో అయితే నిజం చెప్పాలంటే కందుకూరు ఏరియా మీకు ఎక్కడా కూడా అప్రూవ్డ్ లేఅవుట్లో హెచ్ఎండిఏ అయితే 25 వేల పైనే, టీటీసీపీ ఉన్నా కూడా దాదాపు 18 నుంచి 20 వేల మధ్య నడుస్తున్నాయి కందుకూరు. నిజానికి కందుకూరు ఏరియాలో ఎక్కువ డిటీసీపీ లేదు. ఆల్మోస్ట్ 80% ఇదే హెచ్ఎండిఏనే. అదే హెచ్ఎండిఏ అప్రూవల్స్ తీసుకున్నారు. ప్రస్తుతం ఎఫ్సిడిఏ పరిధి అనమాట. అయితే చాలామంది అదే ఫీలింగ్తో అటువైపు కొంటున్నారు. దీనికి రీజన్స్ వేరువేరుగా ఉండొచ్చు. టెంప్ట్ చేస్తుండొచ్చు, జనాలు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తుండొచ్చు, రకరకాలుగా ఉన్నాయి. కానీ ఫ్యూచర్ సిటీ ప్రమేయం లేకుండా శ్రీశైలం హైవే డెఫినెట్గా ఒక ఎవర్ గ్రీన్ ఏరియా. మనకు మహేశ్వరం ఏరియా కావచ్చు, ఈవెన్ ఎలక్షన్స్ టైంలో కూడా మహేశ్వరం ఏరియా రియల్ ఎస్టేట్ బిజినెస్ చాలా బాగుంది. అక్కడ బిజినెస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. చాలామంది ఎలక్షన్స్ రాగానే రియల్ ఎస్టేట్ డమాల్ డిమేల్ అని చెప్పి చూస్తుంటారు. వాటి మీద క్రేజ్తో ఫార్వర్డ్లు కూడా చేస్తుంటారు అందరికీ. అంటే నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం అనేది మన మానవ నైజం కదా. మనకు చాలా ఒక ఏమంటారు దాన్ని లోపల ఒక ఫీలింగ్ ఉంటుంది అనమాట. ఏదన్నా నెగిటివ్ వార్త తెలిస్తే దాన్ని 10 మందికి చెప్పాలా. పాజిటివ్ వార్తను చెప్పడానికి అంత ఉత్సాహం చూపించాం. నెగిటివ్ వార్తను మాత్రం చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ చేస్తాం. ఆ లోపల మనకు అదొక ఏదో ఒక తీరుతుంది అనమాట. ఒక దానికంటే నాకు ఒక దరిద్రమైన పదం ఉంది, కానీ అంటే బాగుండదు, వీడియో పరంగా చెప్తే బాగుండదు అని అనట్లేదు. సో అట్లా శ్రీశైలం హైవేకి సంబంధించి ఆ జాతీయ రహదారిగా మారడం అనేది దానికి ఒక ప్లస్ పాయింట్. అయితే మనం ప్రస్తుతం దాన్ని శ్రీశైలం హైవే అంటున్నాం, కానీ భవిష్యత్తులో అది తిరుపతి చెన్నై హైవే అవుతుంది. ఎందుకంటే శ్రీశైలంకి ఎక్స్క్లూజివ్ రోడ్డుగా వేరే ఇంకో రోడ్డు ఆపోతుంది. ఏ రోడ్డు అంటే రతన్ టాటా రోడ్ ఏదైతే ఉందో, రావిరియల్ ఎగ్జిట్ నెంబర్ 13 నుంచి స్టార్ట్ అయ్యి ఫ్యూచర్ సిటీ మధ్య నుంచి వెళ్ళి ఆకుతోటపల్లి దగ్గర త్రిబుల్ కనెక్ట్ అయ్యే రోడ్ ఏదైతే ఉందో, ఆ త్రిబుల్ నుంచి మళ్ళీ శ్రీశైలం వైపు వెళ్ళే ఫారెస్ట్, మన్ననూరు ఫారెస్ట్ దాకా ఒక ఎలివేటెడ్, ఒక ఎక్స్క్లూజివ్ రోడ్డు అడుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని జాతీయ రహదారిగా చేయమని చెప్పి. మధ్యలో ఒక 55 కిలోమీటర్లు. ఆ తర్వాత మన్ననూరు దగ్గర నుంచి ఒక ఎలివేటెడ్ ఇది ఫారెస్ట్లో ఎలివేటెడ్ కారిడార్ లాగా వేసి వన్యప్రాణులకు, వైల్డ్ లైఫ్కి ఎలాంటి డిస్టర్బెన్స్ కలగకుండా డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళే రకంగా అనేది ప్లాన్ చేస్తున్నారు. అక్కడ శ్రీశైలం డ్యామ్ కింద కూడా ఒక ఐకానిక్ బ్రిడ్జ్ ప్లాన్ చేస్తున్నారు. అది ఇంకా కొలిక్కి రాలే. అంటే ఇప్పుడున్న శ్రీశైలం హైవే భవిష్యత్తులో తిరుపతి చెన్నై హైవే అవుతుంది, కానీ ప్రస్తుతం ఉన్న శ్రీశైలం హైవేకు ఆల్టర్నేట్గా ఇంకోటి వస్తుంది. ఇది చాలామందికి తెలియదు. ఇక ఆ రోడ్డు హైలైట్ ఏంటంటే, శ్రీశైలం హైవేకి సంబంధించి ఇప్పుడు లేటెస్ట్ నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న చాలా చాలా కీలకమైన అప్డేట్ ఇది. నన్ను కలిసిన వాళ్ళు కూడా చాలామందికి చెప్తూ వస్తున్నాను. శ్రీశైలం హైవే నుంచి మనం వెళితే అది తిరుపతి వెళ్ళడానికి దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గే రకంగా కంప్లీట్ ఒక నేషనల్ హైవేగా, అంటే మధ్యలో ఒక 2-3 నేషనల్ హైవేలను కనెక్ట్ చేస్తూ, అంటే ఇక్కడ నుంచి 765 అది ఉంటుంది, ఉంటుంది అప్ టు కల్వకుర్తి వరకు. కల్వకుర్తి దగ్గర కొట్రా జంక్షన్ నుంచి డీవియేషన్ తీసుకొని కొత్తగా నేషనల్ హైవే దీన్ని ఎక్స్టెన్షన్గా వెళ్ళి నంద్యాల వైపు వెళుతుంది. మళ్ళీ నంద్యాల దగ్గర కర్నూలు నుంచి కడప వెళ్ళే రోడ్లో జాతీయ రహదారికి కనెక్ట్ అయ్యి కడప వరకు వెళ్తుంది. కడప నుంచి మళ్ళీ ఇంకొక రూట్లో తిరుపతి, రేణిగుంట మీదుగా చెన్నై వరకు అట్లా ప్లాన్ చేస్తున్నారు. చెన్నైకి డిస్టెన్స్ తగ్గడం, తిరుపతికి డిస్టెన్స్ తగ్గడం అనేది ఇప్పుడు నేను వెరీ రీసెంట్గా February 26 బై రోడ్ వెళ్ళాను.
నేను బై రోడ్డు తిరుపతి వెళ్ళినప్పుడు రకరకాల ప్రయోగాలు చేస్తున్నాను. ఒకసారి కర్నూలు, నంద్యాల నుంచి కడప వెళ్ళి, కడప నుంచి రైల్వే కోడూరు, రాజంపేట నుంచి రేణిగుంట వెళ్ళడం. లేదు ఆ రోడ్డు కొద్దిగా దరిద్రంగా ఉంటుంది కాబట్టి ఆ రోడ్డు కాదని చెప్పి అక్కడ నుంచి మళ్ళీ స్ట్రేట్గా కడప నుంచి స్ట్రేట్గా వెళ్ళి అటు నుంచి పాకాల వైపు నుంచి కూడా అటు నుంచి వచ్చే ప్రయత్నం చేస్తాను. ఆ రోడ్డు చూశాను, ఈ రోడ్డు చూశాను. కానీ నాకు ఏతావాత కొద్దిగా డిస్టెన్స్ పెరిగినా కూడా 30 కిలోమీటర్లు పెరిగినా కూడా హ్యాపీగా విజయవాడ హైవేలో నార్కట్పల్లి వరకు వెళ్ళి, నార్కట్పల్లి దగ్గర నల్గొండ రూట్లో వెళ్ళి, మిర్యాలగూడ నుంచి పిడుగురాళ్ళ నుంచి అద్దంకి నుంచి మేదరమెట్ల దగ్గర నేషనల్ హైవే 16 ఎక్కి ఒంగోలు, తర్వాత నెల్లూరు మీదుగా నాయుడుపేట దగ్గర నుంచి మనం మళ్ళీ అటు తిరిగి రేణిగుంట వెళ్ళడం. నాకు అది చాలా సేఫ్ అనిపించింది. మొన్న నేను ఆల్మోస్ట్ లంచ్ బ్రేకు, తర్వాత ఒక టీ బ్రేకు, ఒక బ్రేక్ఫాస్ట్ బ్రేకు, ప్లస్ మధ్యలో ఒక కాలకృత్యాలు తెచ్చుకోవడానికి ఇంకొక బ్రేక్, ఇట్లా ఒక 4 సార్లు ఆగి నేను 8.5 అవర్స్లో తిరుపతి చేరా. రిటర్న్ టైం కొద్దిగా ఎక్కువ పట్టింది అనుకోండి. ఎందుకు చెప్తున్నాను ఇది అంటే, తిరుపతి వెళ్ళడానికి మనం ఇవన్నీ ఆలోచిస్తాం. బట్ ఇప్పుడు ఈ శ్రీశైలం హైవే కనుక పూర్తయితే కృష్ణానది మీద రాబోతున్న ఐకానిక్ బ్రిడ్జ్, నేను చాలాసార్లు చెప్తుంటాను, అదొక టూరిజం స్పాట్గా డెవలప్ అవుతుంది. ఆ టూరిజం స్పాట్గా డెవలప్ చేసే క్రమంలో భాగంగా ఫస్ట్ లేయర్ గ్లాస్ బ్రిడ్జ్ కట్టి సెకండ్ లేయర్ వెహికల్స్ వెళ్ళడానికి ప్లాన్ చేశారు. ఈ డిజైన్ జరిగి కూడా 1 year అయింది. కానీ 1 year నుంచి అసలు ఏమవుతుంది, ముందుకెళ్తుందా, వెనక్కి వెళ్తుందా, ఆగిందా, ఏంటి పరిస్థితి అనేది తెలియలే. లేటెస్ట్గా దానికి సంబంధించిన కీలకమైన అప్డేట్ వచ్చింది. సో ఆ కీలకమైన అప్డేట్ నేను ఇప్పుడు ఈ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. నోట్ చేసుకోండి క్లియర్గా. ఇష్యూ ఏంటంటే, ఈ 765 నేషనల్ హైవేని రికగ్నైజ్ చేసిన తర్వాత ఈ వెల్దండ అని ఉంటుంది మనకు. అమన్గల్ తర్వాత వస్తుంది వెల్దండ దగ్గర బైపాస్ వేస్తూ కొట్రా దగ్గర ఒక జంక్షన్ తీసుకొని, ఆ జంక్షన్ నుంచి లెఫ్ట్కు శ్రీశైలం రోడ్డు, రైట్కి ఇప్పుడు తిరుపతి వేగా వెళ్ళేది సోమశిల దగ్గర ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కడుతున్నారు. కృష్ణానది మీద, కృష్ణానది బ్యాక్ వాటర్స్ మీద ఉంటుంది. ఇది ఐకానిక్ బ్రిడ్జ్ అని ఎందుకంటున్నానంటే, ఒక లేయర్ గ్లాస్ ఉంటుంది. అంటే గ్లాస్ బ్రిడ్జ్ మీద మనం తిరుగుతూ కృష్ణానది ఎంజాయ్ చేస్తూ పక్కనే నల్లమల ఫారెస్ట్ని కూడా ఎంజాయ్ చేసే రకంగా ప్లానింగ్ ఉందన్నమాట. దానికి సంబంధించిన లేటెస్ట్ డెవలప్మెంట్ చెప్తాను. ఇక నేను ఇందాక ఒక క్లారిటీ ఇచ్చాను కదా, ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం హైవే అంటే ఫ్యూచర్ సిటీ అన్న ఒక భ్రమలో ఉన్నారు కదా. అలాంటి వారు ఎవరైనా ఉంటే ఒకసారి డ్రాప్ చేసుకోండి, నన్ను కలవండి. రియల్గా మ్యాప్ ఏంటో చెప్తాను. ఎటువైపు ఎక్కువ గ్రామాలు ఉన్నాయి, ఎటువైపు ఫస్ట్ డెవలప్మెంట్ అవుతుంది, సెకండ్ ఫేజ్లో ఎటువైపు డెవలప్మెంట్ అవుతుంది, అఫీషియల్ డాక్యుమెంట్తో చెప్తాను. ఏదో వేగంగా చెప్పాను నేను, క్లియర్ కట్ అఫీషియల్ డాక్యుమెంట్స్తో ఉంటుంది. రైట్, అది అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వాళ్ళు మాత్రం జెన్యూన్ ఏరియాలో phase 1 కానీ phase 2 కానీ అక్కడ ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి. జెన్యూన్ ప్రాపర్టీస్ చూపిస్తాను. నేను 3 అంశాలు, నన్ను చాలామంది అనుకుంటారు ఎందుకు ఈ రాజేష్ శర్మ ద్వారానే మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి అని. నేను 3 అంశాలు క్లియర్గా చెప్తానండి. ఒకటి, నేను చెప్పేవి 100%, మళ్ళీ చెప్తున్నాను, మార్క్ మై వర్డ్స్, 100% స్ట్రాటజికల్ లొకేషన్స్ ఉంటాయి. ఏ వెంచర్ చూపించినా దానికి ఒక 4-5 ప్లస్ పాయింట్స్ నేను క్లియర్ కట్గా విత్ ప్రూఫ్ చూపిస్తాను. రైట్, అవి విశ్వసించిన వాళ్ళు డెఫినెట్గా నిర్ణయం తీసుకుంటారు. విశ్వసించిన వాళ్ళు ఓకే, నో ప్రాబ్లం, చాలామంది అట్లా కూడా చేస్తుంటారు. సో సెకండ్ పాయింట్, లీగాలిటీ పరంగా అంటే మీకు లింక్ డాక్యుమెంట్స్ కానీ తర్వాత అప్రూవల్స్ కానీ పర్ఫెక్ట్గా ఉన్నవే చెప్తాను. రెండో పాయింట్. మూడో పాయింట్, అఫోర్డబుల్ ప్రైస్కి ఇప్పిస్తాను. ఏదో ఒక ప్లాట్ అమ్మగానే నేను విపరీతంగా సంపాదించాలన్న తాపత్రయం కాదు. నాకు వచ్చే మార్జిన్ కూడా నేను కట్ ఆఫ్ చేసుకొని మంచి సర్వీస్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. అంటే అఫోర్డబుల్ ప్రైసింగ్ ఉంటుంది, లీగల్ పరంగా పర్ఫెక్ట్గా ఉంటాయి లింక్ డాక్యుమెంట్స్ అండ్ అప్రూవల్స్, తర్వాత స్ట్రాటజికల్ లొకేషన్స్ ఉంటాయి. ఆ స్ట్రాటజికల్ లొకేషన్ అని ఎందుకు నేను నొక్కి వక్కాణిస్తున్నానంటే, క్లియర్ కట్గా నేను వాటికి ప్రూఫ్ చూపిస్తాను. ఏదో వేగ్గా ఇక్కడ ఇది వస్తుంది అక్కడ వస్తుందని చెప్పి చాలామంది చెప్తుంటారు. అవి నమ్మి ఇన్వెస్ట్ చేస్తుంటారు కూడా జనాలు. మొన్న ఎవరో చెప్తున్నారు, అక్కడెక్కడ మన అమన్గల్ తర్వాత ఒక అతను కొన్నాడంట. ఎందుకు కొన్నారండి ఇక్కడ అంటే, అదేదో R&D సెంటర్ వస్తుందని చెప్పారండి, అందుకోసం ఇక్కడ కొన్నానని చెప్తున్నాడు. 3 ఏళ్ల కింద R&D సెంటర్ ఏదో వస్తుందని చెప్పారట. దేందండి R&D సెంటర్ అండి? ఇప్పుడు R&D సెంటర్ అంటే ఏంటి? రీసెర్చ్కి సంబంధించిన ఇది ఉంటుంది. ఓకే, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్ ప్రతి కంపెనీ పెట్టుకుంటుంది. మరి R&D సెంటర్ ఏ కంపెనీదండి? ప్రైవేట్ కంపెనీదా, ప్రభుత్వానిదా అంటే లేదు. జస్ట్ వాళ్ళు R&D సెంటర్ వస్తుందండి, బాగుంటుంది అని చెప్పారట, కొనేశాడు అక్కడ. ఇప్పుడు దాన్ని అమ్ముకోలేక, పీక్కోలేక, లాక్కోలేక వస్తున్నాడు. ఇట్లా ఉంటుంది. అంటే జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళను గుచ్చుగుచ్చు అడుగుతారు. ఏదో పైపైన అట్లా పైపైన పడాలని చూపించే వాళ్ళను నమ్మి కొని మునిగిపోతుంటారు. ఇది నాకు చాలా బ్యాడ్ అనిపిస్తుంటుంది. సో జెన్యూన్ ఫ్యూచర్ సిటీ ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్కి దగ్గరలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారు కాంటాక్ట్ చేయండి. రైట్, కనిపిస్తున్న నెంబర్లో. ఇక ఈ సోమశిల దగ్గర రాబోతున్న బ్రిడ్జ్ ఏదైతే ఉందో దానికి సంబంధించి లేటెస్ట్ డెవలప్మెంట్ ప్రకారం
అతి త్వరలో కార్యరూపం దాల్చబోతుంది. ఐకానిక్ వంతెనకు అటవీ అనుమతులు, ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మన రీజనల్ రింగ్ రోడ్డు ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది, ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందని అడుగుతుంటారు అందరూ. ఎందుకు ఇంతకాలం నుంచి ఆగింది? దాదాపు 2 ఏళ్ల నుంచి ఆగింది. దేనికి అంటే కేంద్రంలో పర్యావరణ అటవీ శాఖల అనుమతులు రాలేదు. ఆ 2 అనుమతులు లేకుండా క్యాబినెట్ ముందు ఫైల్స్ పెట్టరు. అవి పూర్తయిన తర్వాత ఇప్పుడు ఆ ప్రాసెస్ బిగిన్ అయింది. చాలా కాలం అసలు ఎవరికి అర్థం కాలేదు. అంత క్రూషియల్ పర్యావరణం అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనుమతులు రావడం. ఇప్పుడు ఇది ఏడాది నుంచి ఎక్కడ ఆగింది అంటే ఇప్పుడు క్లారిటీ వచ్చింది. నేను చెప్పాను కదా, ఏడాది క్రితమే అది ఆ డిజైన్ జరిగింది కేంద్ర ప్రభుత్వంలో. ఆ బ్రిడ్జ్కి సంబంధించిన డిజైన్ జరిగింది. ఫస్ట్ లేయర్ గ్లాసు, సెకండ్ లేయర్ బీటీ రోడ్తో వేయాలని, ఒక ఐకానిక్ బ్రిడ్జ్ కట్టాలని, కృష్ణానది అందాలను పర్యాటకులకు చూపించాలని, సేమ్ టైం తిరుపతి, చెన్నై వెళ్ళే, హైదరాబాద్ నుంచి వెళ్ళే వారికి ఒక 80-90 కిలోమీటర్ల డిస్టెన్స్ తగ్గించాలని ఉద్దేశం. సో ఇది జరిగినప్పటికీ ఏడాది కాలంగా ఎందుకు ఆగిందంటే ఇది నేను చెప్తున్నాను వినండి. కృష్ణాపై సోమశిల వద్ద బ్రిడ్జ్ నిర్మాణానికి మార్గం సుగమం. నాగర్ కర్నూలు జిల్లా సోమశిల సమీపంలో కృష్ణానదిపై ప్రతిపాదించిన ఐకానిక్ వంతెన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. జాతీయ రహదారి 167K విస్తరణ కోసం 24.66 హెక్టార్లు అంటే దాదాపు 60 ఎకరాలు అటవీ భూమిని మళ్లించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ సూత్రప్రాయం ఆమోదం తెలిపింది. చెన్నైలోని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయంలో ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించిన సమావేశంలో స్టేజ్ 1 అనుమతులకు అటవీ శాఖ అనుమతులు ఇచ్చింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల మధ్య కృష్ణానదిపై సుమారు 1000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో ఐకానిక్ వంతెన నిర్మించనున్నట్లు కేంద్రం ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. బ్రిడ్జ్ పూర్తయితే హైదరాబాద్, తిరుపతి మధ్య డిస్టెన్స్ 89 కిలోమీటర్లు తగ్గుతుంది. సో అక్కడ సంచరించే వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. కండిషన్స్ అప్లై. ఇక్కడ అటవీ ల్యాండ్ 60 ఎకరాలు తీసుకుంటున్నారు, బాగానే ఉంది. కానీ ఆ 60 ఎకరాల పరిధిలో వన్యప్రాణులు ఉంటే వాటి పరిస్థితి ఏంటి? యూ హ్యావ్ టు టేక్ కేర్ వైల్ కన్స్ట్రక్టింగ్ ద నేషనల్ హైవే. అది క్లియర్గా కండిషన్ పెట్టారు ఇక్కడ. అక్కడ సంచరించే వన్యప్రాణుల సంరక్షణకు చర్యలు చేపట్టాలి. అటవీ భూమిని రహదారికి ఉపయోగిస్తున్నందున మరో ప్రాంతంలో మొక్కలు నాటి అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. ఇంకొక 60 ఎకరాల్లో. ఇదే అంటే చాలాసార్లు కన్జర్వేటివ్ అనేది అర్థం కాదు, ఇది కన్జర్వేటివ్ అనమాట. అట్లా మరో ప్రాంతంలో మొక్కలు నాటి అటవీ ప్రాంతంగా అభివృద్ధి చేయాలి. భూమి మళ్లింపునకు నెట్ ప్రజెంట్ వాల్యూ రూపంలో ప్రభుత్వానికి నిధులు జమ చేయాలి. పర్యావరణ పరిరక్షణ నిబంధనలన్నీ పాటించాలి. ఇవి కండిషన్స్. అనుమతుల్ని విధించింది, షరతులను విధించి అటవీ శాఖ అనుమతించింది. వంతెనకు అటవీ శాఖ అనుమతుల అంశంలో యూజర్ ఏజెన్సీ ద్వారా అన్ని శాఖల్ని సమన్వయం చేశారు. ఈ ప్రాతిపదికన 2025 సెప్టెంబర్లో పరివేష్ 2.0 పోర్టల్ అనే ద్వారా ఫిబ్రవరిలోనే రీజనల్ ఎంపవర్డ్ కమిటీ 81వ సమావేశంలో అంటే 5 నెలలలోనే ఈ ఆమోదం క్లియారిటీ వచ్చిందనమాట. ఈ ప్రాజెక్టులు చేపట్టే సంస్థ అటవీ శాఖ విధించిన షరతులన్నీ పూర్తిగా అమలు చేస్తే స్టేజ్ 2 అనుమతులు వెంటనే ఇస్తాం, అంటే గ్యారంటీ ఇవ్వాలన్నమాట. ఈ 5 కండిషన్స్ ఒప్పుకున్నాను అనుకోండి. ఇప్పుడు స్టేజ్ 1 అనుమతులు వచ్చాయి, ఈ 5 కండిషన్స్ కూడా ఒప్పుకుంటే స్టేజ్ 2 అనుమతులు కూడా వస్తాయన్నమాట. సో ఇది దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఒక కీలకమైన ముందడుగు పడింది. సో శ్రీశైలం హైవే మంచి ప్లేస్ కాదని నేను చెప్పాను, కానీ ఫ్యూచర్ సిటీ అన్న భ్రమలో అక్కడ కొనద్దు అంటున్నాను, అంతే తప్ప శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్ చేయొద్దని నేను ఎక్కడ చెప్పట్లేదు. డోంట్ మిస్అండర్స్టాండ్ మీ ఇన్ దట్ యాంగిల్. ఓకే, శ్రీశైలం హైవేలో మనకు ఎవర్ గ్రీన్ ప్లేసెస్ ఉన్నాయి, మహేశ్వరం కానీ, కందుకూరు కానీ. కాకపోతే కొద్దిగా బడ్జెట్ ఎక్కువ అవుతుంది. అది అఫోర్డ్ చేయగలిగిన వాళ్ళు ఆ ఏరియాలో బేసిక్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొద్దిగా తక్కువ బడ్జెట్ అనుకుని జెన్యూన్ ఫ్యూచర్ సిటీ కావాలనుకున్న వారు మాత్రం నాగార్జున సాగర్ రోడ్ వైపు, యాచారం ఆ ఏరియాలో చూడవచ్చు. సో కనిపిస్తున్న నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. నేను శ్రీశైలం హైవే వైపు కానీ, తర్వాత నాగార్జున సాగర్ హైవే వైపు కానీ, రతన్ టాటా రోడ్డుకు దగ్గరలో కానీ, తర్వాత బెంగళూరు హైవేలో షాద్ నగర్ టౌన్కి ఆనుకొని కానీ ఇలాంటి కొన్ని వెంచర్లు ఉన్నాయి. అది ఉంటుంది. తర్వాత ఒక అనౌన్స్మెంట్ ఉంది క్లియర్గా. నక్కర్తమేడిపల్లి అనేది చాలా క్రూషియల్ అని చెప్తుంటాను కదా, అలాంటి విలేజ్ పరిధిలో ఉన్న భూమిలో ఫామ్ ప్లాట్స్ వేశారు ఒక ఆయన. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, ఫామ్ ప్లాట్స్ అంటే విలేజ్కి దూరంగా ఉన్నవి కాదు, విలేజ్ ఆనుకొని ఉన్నవి. అంటే మళ్ళీ భూసేకరణకు ప్రమాదం లేనివి, భూసేకరణ జరిగే ప్రమాదం లేని ప్లేస్లో ఒక ఫామ్ ప్లాట్స్ ఉన్నాయి. లో బడ్జెట్ ఎవరైనా ఉంటే ఇమీడియట్గా కాంటాక్ట్ చేయండి. ఇంకొక 10 రోజుల్లోనే దానికి సంబంధించిన లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది. ప్రీ లాంచ్లో తీసుకుంటే మాత్రం బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాను. విలేజ్ ఆనుకొని ఉంటుంది, చాలా ఐడియల్ లొకేషన్, స్ట్రాటజికల్ లొకేషన్. కొంతమంది ఫామ్ ప్లాట్స్ అంటే మళ్ళీ భూమి ప్రభుత్వం తీసుకుంటుందేమని భయపడతారు. ఆ భయం లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ రెవెన్యూ వాళ్ళతో కూడా క్రాస్ చెక్ చేసుకున్నాను. విలేజ్ పరిధిలో ఉన్న ల్యాండ్స్ ఇక తీసుకోబోదు ప్రభుత్వం, విలేజర్స్ వ్యతిరేకిస్తారు కాబట్టి క్లియర్గా చెప్పారు. సో భూసేకరణ ప్రమాదం లేని ఏరియాలో ఉన్న వెంచర్ అది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. లో బడ్జెట్ ఫామ్ ప్లాట్, మళ్ళీ చెప్తున్నాను క్లియర్గా. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ.